కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడి మార్పు ఉండబోతోందా? ఒకవేళ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే పగ్గాలు వదులుకునేందుకు అతను సిద్ధంగానే ఉన్నాడా? మార్పు అనివార్యం అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టే ఆ నేత ఎవరు? జిల్లా అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీ పడుతున్న ఆ తమ్ముళ్ళెవరు? ఇది ప్రస్తుతం కడప సైకిల్ పార్టీలో జోరుగా సాగుతున్న చర్చ. అసలు ఈ వార్తల్లో నిజమెంత? నిప్పులేనితే పొగ రాదు అన్నట్లు అధ్యక్షుడి మార్పు ప్రచారం ఎందుకు సాగుతోంది? కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జిల్లా అధ్యక్షుణ్ణి మార్చబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి స్థానంలో మరొకరిని నియమించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయం ప్రకారం మహానాడు తర్వాత జిల్లా అధ్యక్ష మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు నాయకులు తమకు జిల్లా అధ్యక్ష పదవి కావాలంటూ అధినాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ముగ్గురు తమ్ముళ్లు కూడా పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారట. ఎన్నికల ముందు వరకు అధ్యక్ష స్థానం అంటే ఆమడ దూరం పరిగెత్తిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అధ్యక్ష పదవి నాకంటూ పోటీ పడుతున్నారట. గత 5 ఏళ్లుగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపని నాయకులు ఇప్పుడు పోటీలు పడుతున్నారు. ఎందుకంటే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కూడా తమకు ప్రాధాన్యత ఉండటం, పైగా పార్టీ ముఖ్య నేతలకు దగ్గరగా ఉండొచ్చన్న తలంపుతో నేతల్లో పదవి కోసం పోటీ పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ జిల్లా అధ్యక్షుని నియామకానికి అధిష్టానం ప్రయత్నించిన సమయంలో అందరూ మాకొద్దంటే మాకొద్దు అంటూ దూరం జరిగారట. ఇప్పుడేమో అధ్యక్ష పదవి కావాలంటూ పోటీలు పడుతున్నారట. పార్టీలో సీనియర్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీతో పోరాడి జైలుకు వెళ్లొచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందట. ఈ క్రమంలో జైలుకు వెళ్లొచ్చిన వారు తెర మీద లేకపోయినా సీనియర్లైతే పోటీలో ఉన్నారు. కాగా ఒకే వ్యక్తి ఒక పదవిని 2 సార్లకు మించి చేయరాదన్న నిబంధన పాటిస్తోంది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా పార్టీ పదవుల్లో ఉన్నారు. దీంతో పాటు ఆయన సతీమణి మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే ఇంట్లో 3 పదవులున్నాయి కాబట్టి ఓ పదవిని మరొక నాయకునికి అప్పగించే క్రమంలో కొత్త నాయకుడి ఎంపికకు అధిష్టానం సిద్ధపడినట్లు తెలుస్తోంది. త్వరలో కడప జిల్లాలో మహానాడు జరగనున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎన్నికకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలోని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, గతంలో అధ్యక్షునిగా పనిచేసిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిలు తమకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలుస్తోంది. కాగా లింగారెడ్డి కూడా 2 సార్లు అధ్యక్షునిగా పనిచేశారు. అయితే ఆయన కూడా తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరటం విశేషం. లేకపోతే మరో నామినేటెడ్ పదవైనా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి రేసులో ఆలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువ నాయకుడు భూపేష్ రెడ్డి, బద్వేలుకు చెందిన రితీష్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే రాబోయే జమిలీ ఎన్నికల నాటికి పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లగలిగిన నాయకుణ్ణి ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. యువ నాయకునికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎంపీగా పోటీ చేసి అందరి నాయకులతో సత్సంబంధాలు కలిగిన భూపేష్ రెడ్డికి వచ్చే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే సీనియర్ నాయకుడైన ఆలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డికి జిల్లాలోని చాలా మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని సీనియర్ నాయకులైన పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, దేవగుడి నారాయణ రెడ్డి లాంటి వాళ్లతో పాటు బద్వేల్ రితీష్ రెడ్డి తదితర నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వీళ్లంతా ఆలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డిని తెరముందుకు తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నిబంధనలు ఒక సమస్యగా మారాయి. జిల్లాలోని నేతల్ని సమన్వయపరిచే పటిష్టమైన నాయకుడు ఎవరన్న చర్చ బలంగా జరుగుతోంది. కడప జిల్లాలో 5 స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలిచినా ఏదో తెలియని బలహీనత ఆ పార్టీ నేతల అంతరంగాల్లో ఉందని అధికార పార్టీలోని నేతలే నర్మగర్భంగా మాట్లాడుకుంటున్నారు. వైసీపీ బలం తగ్గలేదని, రూట్ లెవెల్లో ఫ్యాన్ పార్టీ బలంగా ఉందని, భవిష్యత్తు ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్న సందంగా వ్యవహరిస్తున్నారని, దీంతో కార్యకర్తలకు సరైన గుర్తింపు, ప్రాధాన్యం లేకుండా పోయిందని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలను, అన్ని నియోజకవర్గాల నాయకులను సమన్వయపరిచి ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు నడిపించే నాయకుడిని
నియమించాలి అన్నది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంత బలమైన నాయకుడు సమర్థవంతంగా అందరినీ సమన్వయపరిచి పార్టీని బలంగా తయారు చేసే సామర్థ్యం ఉన్న నాయకుడి కోసం పార్టీ స్క్రూటినీ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న నాయకుల్ని జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందా, లేక ఎవరూ ఊహించని విధంగా కొత్త నాయకుడిని తెరమీదికి తీసుకువస్తుందా అనేది వేచి చూడాలి.